చిన్నారులారా దేవుని వద్దకు రండి అనే కార్యక్రమం ద్వారా మరి ఒకసారి మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. యేసయ్య ఈ లోకంలో ఎలాగ జన్మించారు, యేసయ్య ఈ లోకంలో జన్మించినప్పుడు జరిగిన సంగతులు తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం యేసయ్య జన్మించిన తర్వాత జరిగిన కొన్ని సంగతులు తెలుసుకుందాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలన్నిటినీ ధర్మశాస్త్రములో ఇచ్చారు. ధర్మశాస్త్రములోని ఒక ఆజ్ఞ ఇశ్రాయేలు ప్రజలలో జన్మించు ప్రతి మొదటి మగబిడ్డను ప్రభువైన దేవునికి ప్రతిష్ఠించాలి. యేసయ్య తల్లిదండ్రులైన మరియా యోసేపులు దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ గైకొని విధేయత కలిగి ఎంతో భయభక్తులు కలిగి జీవించేవారు. యోసేపు మరియలు యేసయ్యను తీసుకుని ప్రభువునకు ప్రతిష్ఠించడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. యెరూషలేము దేవాలయములో సుమేయోను అని ఒక మనుష్యుడుండేవారు. సుమేయోను చాలా నీతిమంతుడు, ఎంతో భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవారు. సుమేయోనికి దేవుడు, నీవు ప్రభువైన యేసును చూసే అంతవరకు మరణించవు అని చెప్పారు. సుమేయోను యోసేపు మరియలు తీసుకొచ్చిన యేసుని చూసి యేసుని ఎత్తుకొని యేసులో దేవుని మహిమను చూసి చాలా సంతోషించారు. దేవుని ఎంతో మహిమపరిచారు, ఎంతో గణపరిచారు. చాలా గొప్ప విషయం కదా. ఈ విషయాలు అయిన తర్వాత యేసయ్య తండ్రి అయిన యోసేపుకు స్వప్నమందు దేవుని దూత యేసయ్యను మరియను తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవని ఆజ్ఞ ఇచ్చింది. యోసేపు దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడి యేసయ్యను మరియను తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఆ కాలములో హేరోదు రాజు ఆ దేశమంతటిని పరిపాలిస్తూ ఉన్నారు. హేరోదు రాజు జ్ఞానుల ద్వారా యూదుల రాజు అయిన యేసు బెత్లెహేములో జన్మించారు అని తెలుసుకున్నారు. యేసయ్య అందరికీ రాజు కదా. యేసయ్య సర్వసృష్టికర్త. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి, నీకు నాకు యేసయ్య రాజు. అయితే హేరోదు రాజు నేను రాజుగా ఉండగా మరి ఒకరు రాజుగా పుట్టడం ఏమిటి అని చాలా కలవరపడ్డారంట. చాలా కోపం తెచ్చుకున్నారు. అప్పుడు హేరోదు రాజు బెత్లెహేము దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతములన్నిటిలో ఉన్న పసిబిడ్డలందరినీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చారు. అప్పుడు బెత్లెహేము దాని చుట్టుపక్కల గ్రామంలో ఉన్న అందరు పసిపిల్లల్ని చంపేశారు. యేసయ్య ఎక్కడున్నారు? యేసయ్య ఐగుప్తు దేశంలో ఉన్నారు. కొంతకాలానికి హేరోదు రాజు చనిపోయారు. హేరోదు రాజు చనిపోయాక మరలా దేవుని దూత స్వప్నమందు యోసేపుతో యేసయ్యను మరియను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోవని ఆజ్ఞ ఇచ్చింది. అప్పుడు యోసేపు దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడి యేసయ్యను మరియను తీసుకుని ఇశ్రాయేల్ దేశానికి వచ్చేశారు. ఇశ్రాయేల్ దేశానికి వచ్చాక మరలా దేవుడు స్వప్నమందు యోసేపుతో యూదయ దేశానికి వెళ్ళొద్దు, అక్కడ హేరోదు రాజు కుమారుడు రాజ్య పరిపాలన చేస్తున్నారు అని ఆజ్ఞ ఇచ్చారు. అప్పుడు యోసేపు దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడి యూదయ దేశమునకు వెళ్లకుండా గలిలయ ప్రాంతంలోని నజరేతు అనే గ్రామమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. అందుకనే నజరేయుడైన యేసు అని అంటారు. అయితే మనం ఏమి నేర్చుకోవాలి పిల్లలు? సాతానుకి దేవుని బిడ్డలంటే అస్సలు ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలకు హాని చేయాలి, దేవుని బిడ్డలను ఈ లోకంలో పడేయాలి, పాపంలో పడివేయాలి, నరకానికి పంపించేయాలని ప్రతి క్షణం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు మనకు సహాయం చేస్తారు. కొన్ని ఉదాహరణలు చూస్తాము. మనం చదువుకునేటప్పుడు మనల్ని ఫోన్ చూడమని, వీడియోస్ చూడమని, వీడియో గేమ్స్ ఆడమని మనల్ని ఎంతో ప్రేరేపిస్తూ ఉంటాడు. మనము దేవునితో సమయం గడపకుండా, ప్రార్థన చేసుకోకుండా, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఆపడానికి మనల్ని సినిమాలు చూడమని, మన ఫ్రెండ్స్తో తిరగమని, ఎంజాయ్ చేయమని ఎంతో ప్రేరేపిస్తూ ఉంటాడు. లోకము, పాపము చాలా బాగుంటాయి, మనల్ని ఎంతో ఆకర్షిస్తాయి. మనం చాలా త్వరగా పాపంలో పడిపోతూ ఉంటాం కదా. కానీ దేవుడు మనకు సహాయం చేయగలరు. మనము విధేయత చూపించాలి. మనం విధేయత చూపిస్తే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తారు. ఈరోజు మనం చూసాం కదా, యోసేపు మరియలు ఎంతో విధేయత కలిగి జీవించేవారు. హేరోదు రాజు యేసయ్యను చంపాలనుకున్నప్పుడు దేవుడు తన దూత ద్వారా 3 సార్లు యోసేపునకు ఆజ్ఞ ఇచ్చారు. అప్పుడు యోసేపు విధేయత చూపించారు. అలాగే మనం కూడా విధేయత చూపించాలి. అయితే మనం నరులము, మన స్వభావము అవిధేయత. మనం విధేయత చూపించలేము. దేవుడు మనకి ఎన్నో విధాలుగా ఆజ్ఞయిస్తూ ఉంటారు, ఎన్నో విధాలుగా మనతో మాట్లాడుతూ ఉంటారు.
మన తల్లిదండ్రుల ద్వారా మనకి హెచ్చరిస్తూ ఉంటారు, మనకు ఆజ్ఞ ఇస్తూ ఉంటారు. సమయం వృధా చేసుకోకండి, ఫోన్ చూసుకోకండి, టీవీ చూడకండి, లేకపోతే బయట సినిమాలకు తిరగకండి అని చెప్తూ ఉంటారు. లేకపోతే దేవుడు మనతో డైరెక్ట్గా మన మనసుతో మాట్లాడతారు. అప్పుడు మనం విధేయత చూపించాలి. అయితే మనం విధేయత చూపించలేము, మన స్వభావం అవిధేయత కదా. దేవుణ్ణి మనం సహాయం అడిగితే ఖచ్చితంగా మనకు విధేయత నేర్పిస్తారు. అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నారు కదా. మనం ఏది అడిగినా అది పొందుకున్నామనే విశ్వాసముతో దేవుణ్ణి అడగాలి. విధేయత నేర్పించమని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు కాపాడినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నేను ఈ బిడ్డలందరూ యేసయ్య విధేయత గురించి నేర్చుకోవడానికి మా ఇళ్ళ కృప చూపించినందుకు వందనాలు యేసయ్య. అయితే సాతానుడు ఎల్లప్పుడూ మమ్మల్ని అవిధేయులుగా చేయాలని, ఈ లోకంలో పడవేయాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మీ సాయం ద్వారా మేము యేసయ్య ఈ లోకాన్ని, సాతాన్ని జయించగలం ప్రవ్వా. మాకు విధేయత నేర్పించండి. విశ్వాసముతో మిమ్మల్ని అడుగుతున్నాం ప్రవ్వా. మా ఇళ్ళ మీరే కృప చూపించండి యేసయ్య. మా ప్రార్థనలు ఆలకించండి యేసయ్య. మరలా మీ గురించి మేము తెలుసుకోవడానికి మాకు సమయం ఇవ్వండి. ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ప్రవ్వా మా కోసము. అవన్నీ నేర్చుకోగలడానికి మా ఇళ్ళ కృప చూపించండి. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. విధేయత గురించి తెలుసుకున్నాం కదా పిల్లలు. మరలా మనము దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన గొప్ప కార్యాలన్నింటినీ తెలుసుకుందాము. మరలా కలుసుకునేంత వరకు దేవుని బిడ్డలుగా ఉండి మంచి బిడ్డలుగా ఉండడానికి దేవుని సహాయంతోనే ప్రయత్నం చేద్దాము. బాయ్ పిల్లలు.